ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రధారులే తప్ప సూత్రధారులను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తేవడం లేదంటూ ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ప్రభుత్వ పెద్దలే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి అధికారులను వాడుకోవడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిపించి అందరినీ బయటకు లాగాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై చట్టపరంగా రాజకీయంగా పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. ఈ విషయంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆయన అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ ఎంక్వైరీ చేపట్టే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు లక్ష్మణ్. కొత్తగా వచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం. కాబట్టి ఇవాళ దర్యాప్తులో మరి పాత్రదారులైతే ఇవాళ అరెస్టు కాబడతా ఉన్నారు, జైలుకు పంపిణీ జరుగుతున్నారు. కానీ సూత్రధారులు ఎవరు? గతంలో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఏ రకంగా జరిగితే జరుగుతుండొచ్చు, ఒకటి రెండు, దానికి ఇంత రాద్దంత అవసరమా? ఇవాళ మొత్తం ఉపద్రవం వచ్చిందా అనే రీతిలో మాట్లాడుతున్నారంటే, ఇంటిగా తేలికగా కొట్టిపారుస్తున్నారంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరాని నేరాలు. కాబట్టి ఎవరు సూత్రధారులు, అసలు ఎవరి ఆదేశాల మీద జరిగింది, ఇది బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ తో రాజీ పడ్డా, మీరు లాలూచి పడ్డా, భారతీయ జనతా పార్టీ దీన్ని వదిలే ప్రసక్తి లేదు.